హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మర్చిపోయిన కొందరి మహానుభావులని గుర్తు చేసుకుంటూ వారు రాష్ట్రానికి చేసిన సేవ గురించి మరింత విస్తృతంగా తెలుసుకుందాం. నమస్తే వెంకట్రావు గారు. నమస్తే. గతంలో మనం ఒక వీడియోలో ముక్త్యాల రాజా గారి గురించి చెప్పుకున్నాం. ఆయన చేసిన సేవ, నాగార్జున సాగర్ని కట్టించడంలో ఆయన తాపత్రయం, ఆయన కృషి గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే వీళ్ళందరి గురించి మనకి ప్రజలకి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, నేటి తరానికి కావచ్చు, మా తరానికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో ఈరోజు ఎవరి గురించి మనం చర్చించుకుందాం, ఎవరి గురించి మీరు చెప్పబోతున్నారు? ప్రత్యేకంగా విద్యా వ్యవస్థలో గొప్ప సర్వీస్ చేసిన వ్యక్తి కాకాని వెంకటరత్నం గారు. ఓకే. ఉక్కు మనిషి కాకాని వెంకటరత్నం గారు. ఆయన గురించి తెలుసుకుందాం. తప్పు మన మీ ఐకాన్ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే సామాజిక వర్గం మొత్తానికి తెలిసే విధంగా ఆయన గురించి తెలుసుకుందాం ఈరోజు. రైట్. అంటే కాకాని వెంకటరత్నం, సో అంటే విద్యారంగానికి చేసిన కృషి అని మీరు అంటున్నారు. ఎక్కడి నుంచి మొదలు పెడతారా ఆయన గురించి? ఆయన బాల్యం గురించి మొదలు పెడతారా? ఆయన చేసిన సేవల గురించి చెప్తారా? ఎట్లా? ఆయన 1900 సంవత్సరం ఆగస్టు 3వ తేదీన ఉయ్యూరు దగ్గర ఆకునూరు అనే విలేజ్లో చిన్న తాతయ్య శేషమ్మ దంపతులకు జన్మించిన వ్యక్తి ఆయన. ఓకే. ఓకే. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఐదవ తరగతి వరకే చదువుకున్నారు ఆయన. అయితే నాటి కాంగ్రెస్ ఉద్యమాల్లో బలంగా పాల్గొన్న వ్యక్తి. ఆకునూరు సర్పంచ్గా చేశారు, ఉయ్యూరుకి 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు మంత్రిగా చేశారు. దాదాపు 29 సంవత్సరాలు, 3 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. గాంధీ గారిని విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళ స్వగ్రామానికి ఆయన్ని ఆహ్వానించి స్వాతంత్ర ఉద్యమానికి విరాళాలు సేకరించి గాంధీ గారికి అందించిన వ్యక్తి ఆయన. ఓకే. ఇప్పుడు 1923 టైంలోనే దళితులకి దేవాలయాల ప్రవేశం కల్పించి సామూహికంగా అన్నదానం వాళ్ళతో కలిసి సహపంక్తి భోజనం చేసిన వ్యక్తి కాకాని. అంటే భావాలన్నీ చైతన్యవంతమైన భావాలు, చదువు తక్కువే కానీ గొప్ప తెలివితేట కలిగిన వ్యక్తి ఆయన. వాళ్ళు ఆ టైంలో ఏంటంటే రాజకీయంగా సర్పంచ్గా ఇన్ని దశల్లో వచ్చినా కూడా ఏ రోజు అవినీతి మచ్చ అనేది లేకుండా ఉన్న వ్యక్తి ఆయన. సమాజం సర్వీసు సర్పంచ్గానే చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆకునూరికి. ఇక ఎమ్మెల్యేగా 3 సార్లు, 2 సార్లు మంత్రిగా. కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఇప్పుడు మన జాతీయ పతాకం పింగళ వెంకయ్య గారితోటి కలిసి పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. ఏలూరులో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ గారితోటి ఏలూరులో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న వ్యక్తి ఆయన 1926-27 టైంలో. అలాంటి గొప్ప వ్యక్తి అండి ఆయన. అంటే అప్పటికి ఆయన, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన 1900 సంవత్సరంలో జన్మించారు. అంటే 24-25 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 34-37లోనే ఆకునూరు సర్పంచ్గా చేశాడు. ఓకే. తర్వాత 49 నుంచి 54 దాకా కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. ఆయన స్పెషల్ ఏంటంటే విద్యకి టాప్ ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి. 49 నుంచి 54 దాకా కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తే వారానికి కనీసం 3-4 రోజులు ఏదో ఒక గ్రామానికి వెళ్ళేవాడట జడ్పీ చైర్మన్ హోదాలో. అప్పుడు అన్నీ పూరిళ్ళు కదా, నేరుగా వసారాల్లోకి వెళ్ళి మంచం వాల్చుకొని కూర్చునేవాడంట ఆయనే. ఆ ఊర్లో ఉండే ప్రముఖులందరినీ పిలిచి మీ ఊర్లో 1 ఎకరం 2 ఎకరాల స్థలాలు ఇవ్వండి, హై స్కూల్ పెట్టిస్తాననేవాడట. వాళ్ళ చేత ఎస్ అనిపించుకున్న తర్వాతనే తిరిగి విజయవాడ వచ్చేటట్టు వ్యక్తి అంట ఆయన. చూడండి వాళ్ళ కమిట్మెంట్. 1970 నాటికి దాదాపు ఏ దేశం చూసినా బయటికి వెళ్ళిన వాళ్ళల్లో 100కి 80-85% కృష్ణా జిల్లా వాళ్ళే ఉన్నారు. నేను చదువుకున్న విదేశాలకు వెళ్ళిన వాళ్ళల్లో. కారణం ఏంటంటే హై స్కూల్ విద్య. దాదాపు 135-140 ఊళ్ళల్లో హై స్కూల్స్ పెట్టించాడు. అది చరిత్ర. ఇప్పుడు గతంలో ఏంటంటే విద్య అందుబాటులో లేని టైంలో చదువుకోలేక చదువు మానుకొని వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు. సో హై స్కూల్ ఉంది. హై స్కూల్ అంటే 10th క్లాస్ దాకా చదువుకున్నారంటే తెలివితేటలు వస్తాయి, కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలన్నా పొలం పని పోవాలనేది పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కాదు. అవకాశం ఉన్నంత వరకు పై చదువులకి మిగిలిన పట్టణాలకు వెళ్ళి కాలేజీలు ఉన్న ప్రాంతానికి వెళ్ళి చదువుకునేవాళ్ళు. నేను ఒక ఎన్ఆర్ఐ డాక్టర్తో మాట్లాడాను.
4 సంవత్సరాల క్రితం ఒకసారి విజయవాడకు చెందిన వ్యక్తి ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయనతో మాట్లాడేటప్పుడు మహానుభావుడు కాకాని వెంకటరత్నం గారి వల్ల నేను అమెరికాలో సెటిల్ అయ్యానని మాట్లాడాడు ఆయన. ఓకే. ఏంటనంటే మాకు విజయవాడ నుంచి ఏదో దూరమైన ఊర్లో చదువుకున్నాము, హై స్కూల్ ఉంది కాబట్టి చదువుకున్నాం, ఆ తర్వాత గుంటూరు వచ్చి ఇంటర్మీడియట్ చదివాము, ఇట్లేదు ఆయన చరిత్ర చెప్పుకొచ్చారు. చూడండి, చదువుకున్నది 5వ తరగతి, కానీ విద్య విలువ బహుశా అందరికంటే ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి ఆయన. విద్యా వ్యాప్తికి కృష్ణా జిల్లాకి ఇవాళ ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు అండి అవి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారంటే అలాంటి వ్యక్తి ఆ జిల్లాలో పుట్టినందుకు గర్వపడాల. ఆ జిల్లాలో ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి ఆయన. సో అంటే విద్యా వ్యాప్తితో పాటుగా రాజకీయంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? జయాంధ్ర 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు జయాంధ్రకి ఆయన వాళ్ళు అనేది ఏంటంటే అన్ని ప్రాంతాలు బాగుపడాలి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే టైంలో. ఎందుకంటే వాళ్ళు అంత డీసెంట్రలైజేషన్ అనేది వాళ్ళు ఎక్కువ ఆలోచించేవాళ్ళు. జయాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి ఆయన. దానికి సమైక్య నినాదంతో పెద్దలంతా విమానంలో గన్నవరం వస్తున్నారంటే గన్నవరం విమానాశ్రయాన్ని 2 లక్షల మందితో ముట్టడించి ఆ విమానం 4 చక్కర్లు కొట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అది కాకాని చరిత్ర, వెంకటరత్నం గారి చరిత్ర. ఎందుకు ఈయన జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి జయాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. సమైక్య ఆంధ్ర కోసం పెద్దలు దిగారు, విమానంలో దిగటానికి వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ ల్యాండ్ కానివ్వకుండా విమానాన్ని వెనక్కి పంపించాడు. 2 లక్షల మంది ఆ ప్రాంతం వాళ్ళైతే ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి ఒక నాయకుడి మీద నమ్మకంతో 2 లక్షల మంది రావటం అంటే ఆ రోజుల్లో ఆషామాషి కాదు. నేను బుక్స్లో నేను చదివాను. 2 లక్షల మందితో ఆ రోజు ముట్టడించాడు గన్నవరం విమానాశ్రయాన్ని అంటే ఇక వెనక్కి వెళ్ళిపోయారు. అది ఆయన చరిత్ర. అదే రోజు పిల్లల మీద కాల్పులు జరుగుతున్నాయి అని తెలుసుకుని గన్నవరం నుంచి కేకలేసుకుంటూ ఆవేశంగా ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం ఉన్నా కూడా నడుచుకుంటూ ఆవేశంతో వచ్చి బెంజ్ సర్కిల్కి వచ్చేసరికి ఆయనకి గుండెపోటు వచ్చి ప్రజా సమక్షంలోనే తుది శ్వాస విడిచిన వ్యక్తి ఆయన. చూడండి, ఇవాళ మంత్రి పదవికి ఎన్ని సిఫార్సులు చేయించుకుంటారు. ఆ రోజు రాష్ట్రం కోసం జయాంధ్ర ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి అండి వాళ్ళు. ఆ రోజు ఏంటంటే వాళ్ళు ఒక సమాజ నిర్మాణంలో గొప్ప పాత్ర పోషించినారు. సమాజ అభివృద్ధి మనకి శక్తి మేరకు మనకు చేతనైనంత వరకు సమాజానికి ఎంతో చేయాలని తపన పడిన వ్యక్తులు వాళ్ళు. ఇట్స్ గ్రేట్ పర్సన్స్ వాళ్ళు. సో ఈ రోజుల్లో అలాంటి డెడికేషన్ కానీ ఆ స్ఫూర్తి కానీ నేటి రాజకీయ నాయకుల్లో ఉందని మనం భావించలేము. ఏ సంవత్సరం ఆయన తుది శ్వాస విడిచారు? ఆయన 1972 డిసెంబర్ 25, 24 చనిపోతే 25వ తేదీ ఆయన అంతిమ యాత్రలో ఆ రోజుల్లో 5 లక్షల మంది పాల్గొన్నారట. ఆ రోజుల్లో డిసెంబర్ 25వ తేదీ నేను చదివిన బుక్లో 5 లక్షల మంది అంతిమ యాత్రలు అంటే ఒక నాయకుడికి అంతకంటే గౌరవం ఏం కావాలి? ఇండియన్ గవర్నమెంట్లో హైదరాబాదు సంస్థానాలని విలీనం చేయకుండా నిజాములు చాలా కాలం పాలించారు కదా. సో ఆ రోజు మన రక్షణ మంత్రిగా ఉన్నటువంటి పటేల్ గారు ఉక్కు సంకల్పంతో నిజాములు మెడ వంచాడు కదా. ఆ టైంలో జాతీయ కాంగ్రెస్ సమావేశం మద్రాసులో జరిగినప్పుడు ఎన్జి రంగా గారి శిష్యులు ఈయన. రంగా గారు పటేల్ గారికి ఉక్కు మనిషి అండి అని పరిచయం చేసింది ఎవరినంటే కాకాని వెంకటరత్నం గారిని. ఎందుకంటే నిజాములు ఉద్యమం అప్పుడు మన ప్రస్తుతం ఆంధ్ర బార్డర్ తిరువూరు ప్రాంతం వాళ్ళు చాలామంది తెలంగాణ వాసులు విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి ఈయన. వాళ్ళకి అన్ని సదుపాయాలు చేపించిన వ్యక్తి. మద్రాసు ప్రభుత్వంతో మాట్లాడి అప్పట్లోనే వాళ్ళకి తగు ఏర్పాట్లు చేసిన వ్యక్తి ఆయన. అప్పుడు మద్రాసులో జరిగిన సమావేశంలో ఎన్జి రంగా గారు ఈయన్ని పరిచయం చేసి రంగా గారి అనుచరులుగా ఉండేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈయనకి కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆ రోజుల్లో ఈయనకి సీట్ ఇవ్వలేదని ఈయన పోటీగా నిలబెట్టారు. పోటీగా నిలబెడితే ఇక అప్పుడున్న పెద్దలందరూ రాజీ చేసినప్పుడు ఈయనకు 10 సీట్లు ఇచ్చారు. అప్పుడు జిల్లా బోర్డు అధ్యక్షుడు అయ్యారు ఈయన. 1938లోనే జిల్లా బోర్డు అధ్యక్షులు అయ్యారు.
49, 54 జడ్పీ చైర్మన్, 55, 62, 72లో ఉయ్యూరు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా సేవలు అందించిన వ్యక్తి కాకాని వెంకటరత్నం గారు. ఇప్పుడు వెంకటరత్నం గారిని మనం విద్యాశాఖకి అంటే విద్యా వ్యాప్తికి పనిచేసిన నాయకుడిగా చూడాలా, జై ఆంధ్ర ఉద్యమకారుడిగా చూడాలా అంటే ఎలా? అంటే ఆయన జయాంధ్ర ఉద్యమానికే ఎక్కువ మద్దతు ఇచ్చిన వ్యక్తి. రాష్ట్రం కోసం జయాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. అప్పట్లో ఆయన ఈ ఉప్పు అమ్ముతూ 1930లో వాళ్ళ ఊర్లో ఉప్పు డిస్ట్రిబ్యూషన్ టైంలో, అప్పుడు ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న టైంలో ఆయన్ని అరెస్ట్ చేసి నాటి బ్రిటిష్ పాలకులు ఎక్కడ తంజావూరు జైల్లో 2 సంవత్సరాలు నిర్బంధించారు. 2 సంవత్సరాలు తంజావూరు జైల్లో ఉన్నారు ఆయన. చరిత్ర మామూలు చరిత్ర కాదు వాళ్ళది. 1921లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఈయన ఒక వక్తగా, పింగళి వెంకయ్య గారు ఆ రోజు ఆయన తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సందర్భం ఈయన సమక్షంలో జరిగింది. మరి బోసు గారితో ఎప్పుడు ఏలూరులో జరిగిన సమావేశంలో 28, 29 ఆ టైంలో బోసు గారితో కూడా మరి ఈయన ఉన్నారంటే గ్రేట్ పర్సన్. తనల్ని నమ్ముకున్న వాళ్ళని పైకి తీసుకుని రావడంలో ముందున్న వ్యక్తి. ఎప్పుడూ కూడా ఒక నాయకుడు గెలుపు ఎన్నికల్లో గెలిపే కాదు, తనను నమ్ముకున్న వాళ్ళని పైకి తీసుకొస్తే అది నాయకుడికి గుర్తింపు వస్తుంది. సో కృష్ణా జిల్లా రాజకీయాలలో తిరుగులేని శక్తిగా పెనమనేని జడ్పీ చైర్మన్గా చేసే దానిలో క్రియాశీలక పాత్ర ఏందనట అప్పట్లో. అంటే అప్పుడున్న వర్గ రాజకీయాలు, గ్రూపు రాజకీయాల్లో అందవేసిన చెయ్యి ఈయన. దేన్ని లెక్క పెట్టేవాడు కాదు. ఆయన మనస్సాక్షికి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఆయన. ఇందాక మీరు చెప్పినప్పుడు మొదట ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు విద్యాశాఖ ఆర్ విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన అని చెప్తూ ఆయన విద్యార్హత గురించి చెప్పినప్పుడు 5వ క్లాస్ అనగానే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. సో 5వ క్లాసు చదివి విద్యా వ్యాప్తి అంటే విద్యా వ్యాప్తి కోసం ఎనలేని కృషి చేశారంటారు ఏంటి అని ఒక కైండ్ ఆఫ్ జడ్పీ చైర్మన్గా 49 నుంచి 54 వరకు కృష్ణా జిల్లా. అంటే తనకి చదువు లేకపోయినా చదువు విలువ తెలిసిన మనిషి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాకముందు చాలా తక్కువ ప్లేసుల్లో స్కూల్స్ ఉన్నాయి. అవునండి. రామారావు గారు వచ్చిన తర్వాత దాదాపు పెద్ద గ్రామాలన్నిటిలో స్కూల్స్ వచ్చినాయి. దాదాపు 52,000 మంది టీచర్స్ని 2 డిఎస్సీల్లో ఆయన రిక్రూట్ చేశాడు. అంతకుముందు బతకలేని వాడు బడిపంతులు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక్కసారి స్కేల్స్ పెరిగినాయి. మంచి జీతాలతో స్కేల్ ఫిక్స్ అయింది టీచర్స్కి. సో అప్పుడు బీఈడి టీచర్ ట్రైనింగ్ కోర్సులకు విలువ పెరిగింది. మంచి జీతం వస్తుంది, ప్రశాంతమైన ఉద్యోగం, తృప్తిగా ఉండే వృత్తి. సో ఆ విధంగా ఎక్కువ మంది టీచర్స్ రావటం, స్కూల్స్ రావటం. అంతకుముందు నిజంగా ఈయన టైంలో కనుక టీచర్స్కి ఎలాంటి జీతాలు ఉన్నాయంటే ఇంకెన్ని వందల స్కూల్స్ పెట్టుండేవాళ్ళు. ఆ రోజుల్లో అనేది చాలా బతకలేని వాడు బడిపంతులు అంటారు కదా. 49 నుంచి 54 అంటే చాలా తక్కువ జీతాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే అన్ని స్కూల్స్ పెట్టారంటే గ్రేట్. ఇలాంటి నాయకుల గురించి ఈ తరం వారికి, అంటే ఇప్పుడు వచ్చే యువతరం సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు నా తరంలో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళ గురించి పెద్దగా వివరాలు తెలియవు. సో వీరి గురించి అంటే మీరు కూడా బహిరంగ సభల్లో కావచ్చు, అంటే వీళ్ళని గుర్తు చేస్తూ వీళ్ళ గొప్పతనాన్ని ప్రజలకు వివరించే కార్యక్రమాలు మీరు ఏమైనా చేయబోతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున దాదాపు ఈ రాష్ట్రంలో చాలా సమావేశాల్లో, దాదాపు అన్ని జిల్లాల్లో సమావేశాల్లో పాల్గొంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి నాయకులు ప్రతి వేదికలో కనీసం 2-3 గురించి అయినా చెప్తుంటాం. ఎందుకంటే ఇవాళ జనరేషన్కి తెలియాలి. ఇప్పుడు ఈయన ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి, 5 దశాబ్దాల క్రితం. మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలంటే వాళ్ళ గురించి తెలియటానికే మేము చాలా చోట్ల వీళ్ళ గురించి చెప్తున్నాం. భవిష్యత్తులో అసలు ఇలాంటి నాయకులు దాదాపు ఒక 100 మంది పైన ఉన్నారు ఈ సామాజిక వర్గంలో. వీళ్ళందరి చరిత్రతోటి ఒక బుక్ కూడా తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఆ పనిలోనే కొంతమంది చరిత్ర సేకరించాము. ఇంకా మిగిలినవి కూడా సేకరించి పుస్తకం రూపంలో తీసుకొచ్చి ఇవాళ జనరేషన్కి అందించాలనేది గట్టిగా ఉన్నాం. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఇలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోండి. నిస్వార్థంగా సమాజానికి సర్వీస్ చేయండి. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా గెలిచిన 5 సంవత్సరాల్లో
మీరు ఎంత సమాజానికి ఎంత పని చేస్తే భవిష్యత్తులో మీ పేరు అంత చిరస్థాయిగా ఉంటుంది. ఈ 5 సంవత్సరాలే తాత్కాలికం అనేది కాదు. ఏమో ఈ 5 సంవత్సరాలు మీరు మంచి సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ రావచ్చు, ఆ తర్వాత రావచ్చు. అలాంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు. ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళు జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులైనా కూడా ఇలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, వీళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు పబ్లిక్లో అనేది తెలుసుకొని ఇవాళ వచ్చేవాళ్ళు కూడా ఆ విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన కాకాని వెంకటరత్నం గారు లాంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ జనరేషన్కి తెలియచేయాలని చెప్పి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆయన అభిమానులైతే ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఏదైనా ఒక మంచి ప్రాజెక్టుకి కాకాని వెంకటరత్నం గారి పేరు పెడితే చాలా సంతోషిస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున మేము కూడా ఈయనకి కూడా ఏదన్నా ఒక మంచి కార్యక్రమానికి ఇలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెంకట్రావు గారు. చూశారు కదా, ఏపీ ఉక్కు మనిషి కాకాని వెంకటరత్నం నాయుడు గారి గురించి వెంకట్రావు గారి మాటల్లో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.